ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది పండగ మార్పును సూచిస్తుంది. ఈ మార్పు భవిష్యత్తుకు నాంది. విశ్వావసునామ సంవత్సరంలో మరి మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఎలా మారబోతుంది? అసలు ఈ మార్పులకు కారణం ఏంటి? ఇవన్నీ వివరించడానికి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు ఉన్నారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఈ ఉగాది నుంచి మరి మకర రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళ స్థితిగతులు ఎలా మారబోతున్నాయి? ఆ వీటికి సూచనలు మీరేమి ఇవ్వబోతున్నారో చెప్తే మేము కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. హిట్ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషి మీ ఎస్వి నాగనాథ్ ఆస్ట్రో సైకాలజిస్ట్. మకర రాశి వాళ్ళకి తృతీయ భావంలో షడ్గ్రహ కూటమి పండగ రోజు. గురుగ్రహం వృషభ రాశి, ఓకే కుజగ్రహం వచ్చేసి వాళ్ళకి మిథున రాశి, ఓకే సార్. కేతు గ్రహం వచ్చేసి వాళ్ళకి సింహరాశిలో ఉంటుంది. సింహరాశి. ఇది వాళ్ళకి ఆ పండగ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. అయితే వీళ్ళకి మే మాసం 18 నుంచి 21 తారీఖు వరకు వీళ్ళకి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి, ఓకే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్య నుంచి సింహంలోకి ప్రవేశిస్తాడు. ఇది కాకుండా ముఖ్యంగా వీళ్ళకి తృతీయ భావంలో షడ్గ్రహ కూటమి గురించి వీళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే చాలా క్లియర్. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడ రాహు కూడా ఉన్నాడు కాబట్టి, అందులో మకర రాశి వాళ్ళకి ధనస్థానాధిపతి రాశ్యాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి, సో వీళ్ళు ఏదో అనివార్యమైనటువంటి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. వీళ్ళు కష్టాలను ఎదుర్కోబోతున్నారు. వీళ్ళు కోరుకున్నవి జరగవు, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి, వీళ్ళు ఎంత కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోతాయి, లేకపోతే మనీ బ్లాక్ అయిపోతుంది, వీళ్ళు లోన్స్కి అప్లై చేస్తే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయని చాలా ప్రచారం జరుగుతుంది దీని మీద. కానీ తృతీయ భావంలో ఉన్నటువంటి శని ఒక్కటే కాకుండా ఇప్పుడు గ్రహస్థితిలో వచ్చినటువంటి మార్పుల్ని కూడా మనం గ్రహిస్తే మకర రాశి వాళ్ళకి మే మాసం నుంచి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తాడు. రాహుకి ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశిలో కన్నా కుంభరాశిలోనే ఎక్కువగా సెన్సేషనల్ రిజల్ట్స్ ఇస్తాడని నేను అనుభవంతో చెప్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి మకర రాశి వాళ్ళకి షష్టమ భావంలోకి గురువు మిథున రాశిలోకి వస్తాడు. భాగ్యస్థానం అంటే భాగ్యస్థానం అంటారు. ముఖ్యంగా భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధగ్రహం కూడా వీళ్ళకి షడ్గ్రహ కూటమితోని కలిసి ఉంటుంది. సో మనం అంటే ఒక్కొక్క గ్రహాన్ని మనం భావరూపంలో చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా వీళ్ళకి అష్టమంలో కూడా కేతు వస్తాడు. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. ఎందుకంటే వీళ్ళకి కుటుంబ స్థానంలోకి రాహు వస్తే ఆటోమేటిక్గా 180 degrees అంటే అది కేతువు కూడా సింహంలోకి వస్తాడు. సో అష్టమ భావంలో కేతువు, కుటుంబ స్థానంలో రాహు. సో భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు చాలా ప్రోగ్రెసివ్ ఉంటారు. వీళ్ళు అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సక్సెస్, ఎనీథింగ్ రిలేటెడ్ టు సక్సెస్. ఆ రోజు గతంలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాల్లో వీళ్ళకి రిజల్ట్ రాలేదు, రిజల్ట్ వచ్చే అవకాశాలు కూడా కనపడలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి మే మాసం నుంచి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా వాళ్ళకి కలిసి వస్తుంది అనుకోవచ్చు. గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ వాళ్ళు చూసుకోవాల్సినటువంటిది రెండు మాసాలే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఆగస్ట్, ఒకటి సెప్టెంబర్. ఆగస్ట్ సెప్టెంబర్ పక్కన పెడితే మిగతా మాసాలు అన్నిట్లో కూడా వీళ్ళకి మినిమం టు మినిమం వీళ్ళకి పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి గురుగ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు చాలా మటుకు ఏమనుకుంటారంటే ఈ డబ్బుకు సంబంధించిన విషయాల్లోనే వీళ్ళు నిర్ణయ శక్తిని కోల్పోతారు అంటారు. కొంత వీళ్ళు చూడడానికి ప్రణాళికాబద్ధంగా కనిపించి చాలా ఈ అంటే ఉంటుంది చూడండి, కొంచెం పిసినారితనాలు ఉంటాయి చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ వీళ్ళు చాలా ఆచితూచి అడుగులు వేస్తారు. వీళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకోరు. దీనివల్ల చాలా సందర్భాల్లో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కూడా అవకాశాలు పోతాయని కూడా అంటారు. అయితే వీళ్ళు ఎక్కువగా ప్రణాళికాబద్ధంగా ఉన్నట్టు ఆన్ పేపర్ కనిపిస్తారు. అంటే పేపర్ మీద రాసినప్పుడు వీళ్ళు అద్భుతంగా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసే వరకు చాలా కన్ఫ్యూజన్లు ఉంటారు. ప్లాన్ చేసిన దాకా ఎవడు మాటినారు, కానీ వినరు. సో వీళ్ళు ఈ ప్రణాళికాబద్ధంగా ఉండేటువంటి వీళ్ళు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా భావోద్వేగాల్ని వీళ్ళు తీసుకొస్తారు అన్న విషయాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. దే లుక్ ఎక్స్టర్నల్లీ వెరీ క్యాలిక్యులేటివ్, మెటికులస్, బట్ డీప్ డౌన్ దే ఆర్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ సెన్సిటివ్.
ఈ ఎమోషనాలిటీ, సెన్సిటివిటీ అనేది వీళ్ళ నిర్ణయాల్ని ప్రభావితం చేస్తుంది అనడానికి వన్ ఆఫ్ ద సైన్స్ ఏంటంటే, గురుగ్రహం మిథున రాశిలో ఉన్నప్పుడు ఓకే. ఇటువంటి అవకాశాలు ముఖ్యంగా ఈ చెప్పా చూడండి. ఈ ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు బిజినెస్ డెవలప్మెంట్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ డెవలప్మెంట్కి కానీ, ఓకే. కొన్ని బిజినెస్లు అర్ధాంతరంగా ఆగిపోవడము, నడవకపోవడము, లేదా చిన్న బిజినెస్ నుంచి మీరు ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ జూలై ఎండింగ్ నుంచి సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు వీళ్ళు కొంచెం ఆగాలి, కొంచెం పోస్ట్పోన్ చేసి ఇంకా సెకండ్ థాట్కి ఏమైనా వెళ్తే వీళ్ళకి బెటర్. బెటర్. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ జీవిత భాగస్వామికి సంబంధించింది దే మస్ట్ ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ దర్ పార్ట్నర్. వీళ్ళు ఎక్కువగా ఆలోచనలో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడము, వీళ్ళు అనుకున్నదే ప్రభావితం చేసేటువంటి లక్షణాలు ఉండడం వల్లనే ఈ అష్టమ భావానికి సంబంధించింది మెయిన్. మకర రాశికి అష్టమ భావం సింహరాశి అవుతుంది, అందులో కేతు ఉంటాడు. సో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ చిన్న చిన్నవి అయిండొచ్చు. ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి లైఫ్ పార్ట్నర్తో వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. మాట తీరు, వీళ్ళు చూడడానికి ఎంతో సాఫ్ట్ స్పోకన్గా, వీళ్ళ ముఖంలో కూడా ఒక షై స్మైల్ ఉంటుంది. వీళ్ళని చూడంగానే వీళ్ళు మొహమాటస్తులు, చాలా డిగ్నిఫైడ్, ఇన్నర్ డిగ్నిటీ ఉన్న వాళ్ళు, ఒక స్మైల్ ఉంటుంది చూడండి, అట్లా కనిపిస్తుంది. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా కఠోరంగా ఉంటారు వీళ్ళు, మెర్సీలెస్ ఉంటారు వీళ్ళు. సో ఈ నిర్ణయం తీసుకునేటువంటి స్థాయి ఎప్పుడు వస్తుందంటే, వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని లేదా వాళ్ళకి నచ్చినటువంటి జీవిత భాగం అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కానీ వాళ్ళ కోణంలో తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసి, వీళ్ళ అనుకున్నది సక్సెస్ కానప్పుడే, ఈ సహనాన్ని కోల్పోయినప్పుడే ఆ నిర్దాక్షిణ్యమైన లక్షణాలు బయటకు వస్తాయి. సో అది మానసికంగా వీళ్ళు అనుభవించుకుందా, అక్కడ నిజంగా సందర్భం అలా ఉందన్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు రాంగ్ గా కనిపించింది వేరు, అక్కడ రాంగ్ గా ఉండడం వేరు. వీళ్ళు అక్కడ సందర్భాన్ని చూడరు మేడం. ఈ మకర రాశి వాళ్ళలో ఉన్నటువంటి వీక్ పాయింట్ ఏంటంటే, సందర్భాన్ని చూడరు. వాళ్ళ మనసులో ఏముంది అదే చెప్తారు. మీరు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఆన్సర్ చెప్తారు వాళ్ళు. సందర్భం ఏదన్నా కానీ ఉండొచ్చు. సో ఎదుటి వాళ్ళ అహంకారాన్ని లేకపోతే సెన్సిటివ్నెస్ ని ప్రిక్ చేస్తుంది ఈ యాటిట్యూడ్. సో ఈ లక్షణాలు అన్నది వీళ్ళకి కుటుంబ అష్టమాధిపతి గ్రహాలు ఇప్పుడు మే మాసం తర్వాత నుంచి వచ్చేవి. సో ఆ విషయాన్ని వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆల్రెడీ కోర్ట్ కేసులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇప్పుడు వివాహంలో దెబ్బతిన్న వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ అనుకున్న వాళ్ళు, ఈ లక్షణాలను దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మకర రాశి వాళ్ళు జనరల్గా విడాకులకు వెళ్ళరు. వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు కూడా చాలా క్యాలిక్యులేటివ్గా వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళు పార్ట్నర్తోని ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఈవెన్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయో కూడా చెక్ చేసుకుంటారు వీళ్ళు. అంత తొందరగా నిర్ధారణకు రారు. అలాంటిది వీళ్ళు విడాకులకు కూడా అంత తొందరగా నిర్ధారణకు రారు. మరి కుటుంబ స్థానంలో రాహు, అష్టమంలో కేతు, సో వీటి మీద కూడా చాలా చర్చ జరుగుతుంది. సో వీళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీ మైండ్లో ఏముంది కాదు, అక్కడ రాషనల్లీ ఏముంది, సిచ్యువేషనల్ ఏముంది, అది ఒకటి చూడాలి. వీళ్ళకి కొంత కనిపించినటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది మేడం. వీళ్ళకి సొంత నిర్ణయాలు ఉన్నా కానీ చాలా టైం తీసుకుంటారు ఒక నిర్ధారణకు రావడానికి. సో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వీళ్ళ డెసిషన్ మేకింగ్ ఫ్యాకల్టీస్ మీద, ఎస్పెషల్లీ ఫ్యామిలీ అండ్ లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి బాగుంటుందంట. ఇవన్నీ చెప్పారు సార్ మీరు, ఎందుకంటే వాళ్ళకు మంచి ఏది చెడు ఏది అని కూడా చెప్పారు. మొత్తానికైతే మకర రాశి వాళ్ళకు ఈ సంవత్సరం అయితే శుభ ఫలితాలే అందిస్తుంది అని చెప్పేసి అయితే చెప్పారు. కాకపోతే వాళ్ళొక 2 నెలలు మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు సార్. మరి వీళ్ళకు అంటే ఒకవేళ ఈ 2-3 నెలలు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఒకవేళ రాంగ్ స్టెప్ తీసుకుంటే గనక ఆ ఫలితాలను అనుభవించకుండా ఉండాలి అంటే, వాళ్ళకు శుభ ఫలితాలు కలగాలి అంటే మీరిచ్చే సూచన? నా సూచన, నేను మకర రాశి వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను. మకర రాశి వాళ్ళంతా మనసు పెట్టి ఆలోచించే వాళ్ళు, ఎదుటి వాళ్ళలో ఎక్కువగా వాళ్ళు ఇష్టపడేది నిజాయితీ. మనసు పెట్టి ఆలోచిస్తారు, ఏ పని చేసినా ఎదుటి వాళ్ళ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్కువ ప్రేమ భావాన్ని ఇష్టపడతారు. ఎన్ని గొడవలు పెట్టుకున్నా ఏం చేసినా వాళ్ళకి కావాల్సింది మాత్రం ప్రేమనే. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా మానసిక చింతన, ఎప్పుడు ఒంటరితనం ఫీల్ అవ్వడము, ముఖ్యంగా కుటుంబంలో ఏమైనా అనిశ్చితత ఏర్పడిన, అన్సర్టనిటీస్ ఏమన్నా ఎస్టాబ్లిష్ అవుతున్నా, ఎక్కువగా ప్రభావితమైనటువంటి రాశులు కుటుంబంలో ఉంటే మాత్రం మకర రాశి వాళ్ళు ఎక్కువ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బాధ్యత కూడా తీసుకుంటారు ఎక్కువగా. సో కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఒక చిన్న సాధన చేయండి. ఈ చిన్న సాధన ద్వారా మీరు ఏదైతే మీలో ఆ ఒంటరితనం కానీ, ఒక్కొక్కసారి మీలో ఉన్న ఎనర్జీ మీకు సపోర్ట్ చేయకపోవడం, ఇట్లాంటివి చిన్న చిన్నవి ఉంటే కూడా ఒక చిన్న సాధన చెప్తాను. ఈ సాధనని మీరు వర్క్ చేయండి.
ఎప్పుడైతే మీరు దీని మీద వర్క్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు అనుకున్న దిశగా అక్కడ పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ మీకు అనుగుణంగా మీకు కనిపించే కోణంలో కనిపించే అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఓకే. ఒక మాల తీసుకోండి, ఈ మాల ఏ మతం వాళ్ళైనా కానీ దీని మీద మీరు మన మన చూపుడు వేలు, మన బొటన్ వేలు, దీన్ని మనం స్పర్శ చేసేటప్పుడు ఈ మాలని మనం ఉండే బీట్స్ని మనం కౌంట్ చేయాలి. ఒకటి ఇది కౌంట్ చేసేటప్పుడు మన ఏకాగ్రత అంతా కూడా ఈ స్పర్శ మీద ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కౌంట్ చేసేటువంటి బీట్స్ ఒకటి, మన ఏకాగ్రత ఈ 2 వేళ్ల మీద ఉండాలి. ఈ ఏకాగ్రత ఎప్పుడైతే మీరు పెరుగుతుంటుందో అప్పుడు మీరు మీ యొక్క ఉన్నటువంటి రెస్పిరేటరీ, మీ శ్వాస మీదకి మీరు షిఫ్ట్ అవ్వాలి. కాకపోతే శ్వాస మీదకి మీరు ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారో ఇది కౌంటింగ్ అని ఈ స్పర్శని మిస్ కాకూడదు. ఈ స్పర్శ అనుభూతి ఉండాలి. ఇది అనుభూతి, ఇది మీరు తెచ్చుకున్నది ఆలోచన బుద్ధి ద్వారా వచ్చింది. అదే ఎట్ ద సేమ్ టైం ఏకాగ్రత ఏంటి మీది, మీ శ్వాస మీదకి రావాలి. ఈ శ్వాస మీదకి రావడం ఒకటి. మూడో కోణం ఏంటంటే మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లక్షణాలు నేను ఆల్రెడీ చెప్పాను. దీన్ని కూడా మీరు ఒకసారి మననం చేసుకోండి. అంటే మన వ్యక్తిత్వంలో ఉన్న బలాలు బలహీనతలు, మన శ్వాస మీద దృష్టి, అంటే ఎట్ ద సేమ్ టైం మన స్పర్శేంద్రియాలు అంటే మరి ఈ అనుభూతిని మీరు పొందడం. ఈ 3 గనక మీరు ఏకకాలంలో మీరు ఒక 15 నిమిషాలు గనక మీరు మీద దృష్టి పెడితే, ముఖ్యంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మకర రాశి వాళ్ళు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. అర్థమైందండి? సో ఈ లక్షణాలు మీకు ఎప్పుడైతే మీరు ఆచరణలోకి రానప్పుడే మీరు ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడతారు. ఈ మానసిక ఇబ్బంది కారణం ఏంటంటే మీ సంకల్పంలో బలము తగ్గడమే. ఈ సంకల్పంలో బలం ఎలా పెరుగుతుంది అంటే, ఎప్పుడైతే మీరు ఈ సాధన స్టార్ట్ చేస్తారో, బ్రీతింగ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో, మీ పర్సనాలిటీ ఏంటో మీకు తెలుస్తుంటుందో, ఆటోమేటిక్గా ఈ అబ్జర్వేషన్ సెన్స్, ఇదైతే మన పరిశీలన భావం అంటామో, ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఆబ్జెక్టివ్ వరల్డ్కి మీ మైండ్లో ఉన్న ఎమోషన్స్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే మీరు గమనిస్తారో, ఈ స్పేస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, ఆటోమేటిక్గా ఈ క్రియేషన్ ఆఫ్ ద స్పేస్ ఇట్ సెల్ఫ్ లీడ్స్ టు యాడింగ్ ఎన్ ఎనర్జీ టు యువర్ సంకల్పం. ఇదే మీకు తెలియకుండానే మీకు ఆటోమేటిక్గా సబ్స్టాన్స్ అయిపోతుంది మీ సంకల్పానికి. ఆటోమేటిక్గా మీరు ఎక్కడైతే మీ సంకల్పం బ్లాక్ అయిందో, ఎక్కడైతే మీకు కోరుకున్నది ఆగిపోయిందో, జరగట్లేదో, ఆటోమేటిక్గా అక్కడి నుంచి మీ ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది ఏదో చాలా ఈజీ మెథడ్ అని మీరు అనుకుంటున్నారు. మనం బీట్స్ని కౌంట్ చేసేటప్పుడు మన స్పర్శ, శ్వాస, వ్యక్తిత్వం, ఈ 3వ కోణం ఏదైతే ఉందో ఈ వ్యక్తిత్వానికి సంబంధించింది చాలా మంది తిరస్కరిస్తారు. ఈ వ్యక్తిత్వాన్ని తిరస్కరించిన వాళ్ళందరూ చాలా మంది నేను చూశాను, కొన్ని వేల లక్షల మంది చూశాను. వాళ్ళు ఎందుకు అక్కడ బ్లాక్ అయ్యారని చూస్తే మాత్రం వాళ్ళ వ్యక్తిత్వం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు. వ్యక్తిత్వమే మీ 80% మీ జీవితంలో వైఫల్యాలకి, విజయాలకు కారణం. సో ఈ కోణంలో మీరు ప్రయత్నం చేస్తే ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఏదైతే పరిశీలన భావం ఉందో, ఇది మీకు ఒక యాడింగ్ ఎనర్జీ అవుతుంది. మీకున్న అంతర్గత శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఏదైతే అంటున్నామో అది మీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మనలో ఎన్నో వైఫల్యాలు ఉంటాయి, ఎన్నో బలహీనతలు ఉంటాయి. వాటిని మనం ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఎనర్జెటిక్. యూ హ్యావ్ టు ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్, విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ రోజు చేసేటువంటి ప్రక్రియలో మనకి ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే మన జీవితం, ఆలోచన విధానం, ఆలోచనలో స్పష్టత, తీసుకునే నిర్ణయాల్లో బలమైన బుద్ధి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అవుతాయి. కావాల్సిందల్లా మనకి నిజాయితీతో కూడిన ప్రయత్నము, అంకిత భావం. ఎందుకంటే నేనైతే ఈ సలహా నుంచి ఎటువంటి ఆశించట్లేదు, ఎటువంటి లాభాపేక్ష లేదు, ఒక పైసా ఖర్చు కూడా లేదు. కావాల్సిందల్లా పరిష్కారం ఉంది. మీ డెడికేషన్. మీరు డెడికేషన్ చేసుకొని మీరు చెక్ చేసుకొని చూడండి. ఈ 3 నేను చెప్పినవి మీ ఒపీనియన్ని మీరే కామెంట్స్లో పెడతారు. మీకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ సలహాలు కూడా నిజంగా ఒక పైసా ఖర్చు లేకుండా పరిష్కారాన్ని చూపిస్తాయి. అందులో ఒకటి, వీళ్ళు ఎవరైతే టెన్షన్ పడుతున్నారో, నిరాశకు గురవుతున్నారో వాళ్ళలో ఉత్సాహాన్ని మీరు పెంచుతున్నారు. నిజంగా చెప్పాలంటే అందుకు ధన్యవాదాలు సార్. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.